ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు సేవలు చిరస్మరణీయం. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు, ప్రజాసేవ మానవాదిగా భావించి సమాజాన్ని నాగరికతను మేల్కొల్పి నవ్యాంధ్ర నిర్మాతకు నేను సైతం అంటూ పత్రికా సేవలో ఎనలేని కృషి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా కీర్తించడంలో తన వంతుగా బాధ్యతలు చేపట్టిన పత్రికా దిగ్గజం రామోజీరావు లాంటి మహోన్నతమైన వ్యక్తి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాన్ని ఆ దేవదేవుడు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దైవం ఆయురారోగ్యాలు ప్రసాదించి చల్లని ఆశీస్సులు అందించాలని అనంతపురం జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు సంతాపం ప్రకటించారు. ఒక తెలుగు జాతి కిరీటం ఈరోజు అస్తమించినది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీరావు గారు ఈనాడు పత్రిక రంగంలో విశేషంగా కృషి చేసి ఖచ్చితమైన సమాచారం, నిజమైన సంకేతాలు ఇవ్వడం, తెలుగు ప్రజలు ఎక్కడ అన్యాయం జరిగినా, వరదలు వచ్చినా, విపత్తు వచ్చినా, కరువు వచ్చినా ఈనాడు సంస్థ ముందుండి ఆ స్ఫూర్తిని ప్రకటించే దాంట్లో రామోజీరావు గారు ముందుంటారు. అలాగే ఈనాడు సంస్థ, ఈనాడు యాజమాన్యం మరి ఆయన చేసిందే కృషిని అలాగే కొనసాగించాలా. ప్రపంచం మెచ్చదగ్గ ఫిలిం నగరాన్ని, ఒక అద్భుత నగరాన్ని నిర్మించి తెలుగువాని కెరటం ప్రపంచ ఖ్యాతిని తెచ్చిన దాంట్లో ఎన్టీ రామారావు, తర్వాత చంద్రబాబు నాయుడు, తర్వాత రామోజీరావు గారు, ఈ ముగ్గురు తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పేర్లు ఉంటావని, ఈ వ్యక్తులు గుర్తుపెట్టుకుంటారని, మరి అలాగే ఆయన ఆత్మకు శాంతి కలిగించాలా, భగవంతుడు ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తుంది.